కువైట్‌కి చెందిన ఒక విద్యుత్ కేంద్రం మీద, అలాగే నీటి శుద్ధి కర్మాగారం మీద అయితే ఇరాన్ చేసినటువంటి దాడితో ఒక భారతీయుడు చనిపోయారు. అలాగే మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇది ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి కథనం. కానీ కువైట్ ఏం చెబుతుందంటే ఇక్కడ దాడి జరిగిన మాట వాస్తవమే. కాకపోతే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక భవనం, అంటే ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి భవనం కూలిపోయింది. ఇప్పటికే టెక్నీషియన్స్ వస్తున్నారు, దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. ఒక భారతీయుడు కూడా చనిపోయాడు, ఒక టెక్నీషియన్ చనిపోయాడు అని అయితే కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీని గురించి ఇటు ఇరాన్ ఏమొచ్చేసి పూర్తిగా ధ్వంసం చేశాము కువైట్లో ఉన్నటువంటి ఈ విద్యుత్ కర్మాగారాన్ని చెప్తుంది. కానీ అటు కువైట్ వచ్చేసి దాడి జరిగిన మాట వాస్తవమే, స్వల్పంగానే ఒక భవనం మాత్రం కూలిపోయింది అన్నట్లుగా చెప్తోంది. ఇటువైపు ఏమొచ్చేసి ఇంటర్నేషనల్ మీడియా దీని గురించి బాగా చర్చిస్తుంది. కానీ కువైట్కి చాలా గట్టి దెబ్బే తగిలింది. ఇది మామూలు దెబ్బ అయితే కాదు. మళ్ళీ అంటే ఎందుకంటే వాటర్ ప్లాంట్ మీద జరిగితే ఇప్పటికే కువైట్కి అలాగే మిగతా గల్ఫ్ దేశాలకి చాలా తీవ్రమైనటువంటి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే మన దేశం నుంచి వీళ్ళకి తాగడానికి నీరు వెళ్ళడం లేదు హార్మోన్ జలసంధిలో. అలాగే అంటే అక్కడ శుద్ధి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో సముద్ర నీరుని వీళ్ళు శుద్ధి చేస్తారు. ఆ ప్లాంట్ నుంచి వాటర్ని సప్లై చేసి వాటిని ఉపయోగించుకుంటారు. ఇందులో రకరకాలు పెద్ద పెద్ద రాజులు, అంటే రాజకీయవేత్తలు, బాగా డబ్బున్నోళ్ళు ఈ నీటిని ఉపయోగించరు. వీళ్ళు మొక్కలకి అలాగే లాన్లు తడపడానికి ఉపయోగిస్తారు ఈ నీటిని. అదే మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి వెళ్ళినటువంటి నీరు ఏదైతే ఉందో వాటిని మాత్రమే వీళ్ళు మంచి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ తాగుతారు ఆ వాటర్ని. అలాంటి వారికి మన దేశాల నుంచి వెళ్తుంటాయి వాటర్. అందుకోసమే ఇప్పుడు దుబాయ్కి మనకి ఓ 3000 కిలోమీటర్లు పెద్ద పైప్ వేయాలని చూశారు. కానీ అది కుదరలేదు. చాలా వరకు ప్లాన్ చేశారు, ఇప్పుడు కాదు 2015లోనే ఎప్పుడో ప్లాన్ చేశారు. దగ్గర దగ్గర 3000-4000 కోట్ల రూపాయలు ఇటువైపు మనం ఖర్చు పెట్టాలి, అటువైపు యూఏఈ కూడా ఖర్చు పెట్టే విధంగా ప్లాన్లు జరిగాయి. మరి ఏమైందో తెలియదు, దాన్ని మధ్యలో ఆపేశారు. ఒకవేళ ఆ పైప్ కనుక ఉంటే వాటర్కి ఇబ్బంది ఉండదు. కానీ ఇలాంటి సమయంలో మాత్రం ఆ పైపులు పగలగొట్టేసేవాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ప్లాంట్ మీద దాడి అనేది గట్టి దెబ్బ కువైట్కి కావచ్చు, మిగతా దేశాలకు కావచ్చు.